UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే శివాజీ గారు. నమస్తే నాగేంద్ర కుమార్ గారు, చాలా సంతోషం. ఎందుకంటే సీనియర్స్ అంతా తగ్గిపోయారు జర్నలిస్టులో. జర్నలిజమే దాని రూపురేఖలు మారిపోయినాయి. ఎంత బాగుండేది మనం 90స్లో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, షూటింగ్స్కి లొకేషన్కి జర్నలిస్టులు వచ్చినప్పుడు కానీ దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు, పండగలా ఉండేది. పండగ లాంటి వాతావరణం ఉండేది. అలాగే హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు జర్నలిస్టుల విలువలు, రాజకీయ జర్నలిస్టులు కూడా, పొలిటికల్ జర్నలిస్టులు కానివ్వండి, ఆ విలువలు అన్నీ పోయినాయి సార్. ఇప్పుడు జర్నలిస్టులు లేరు, రాజకీయాల్లో జర్నలిస్టులు లేరు, జర్నలిస్టులు మెజారిటీ. మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూడగానే నాకు ఒకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి నాగేంద్ర గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇవాళ రేపు మేజర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంని ఈ సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది వరల్డ్ వైడ్ సార్. ఒకటి అందులో ఏంటంటే ఫ్లో విత్ ది టైడ్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. బట్ ఏదో రోజు దానికి కూడా చెక్మేట్ వస్తుంది, ప్రతిదానికి ఉంటుంది, చెక్మేట్ వస్తుంది, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అప్పుడు మేబీ రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు కావచ్చు. మరి విచ్చలవిడితనం అయిపోయింది, వాళ్ళకి కావాలి, విచ్చలవిడితనం అయిపోయింది. రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి ఏ దేశంలోనైనా సరే. సోషల్ మీడియా మీద ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అనేది నిర్మాణాత్మకంగా దేశ భవిష్యత్తు కోసం, మంచి భావితరాలకి మంచి రాజ్యాన్ని ఇవ్వటం కోసం రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలండి, ఉండాలి. పర్టికులర్గా ఇప్పుడు అమెరికాలో ఉండి ఒక అతను విచ్చలవిడితనం పట్టుకొస్తారు ఖచ్చితంగా. అతను అనుకుంటున్నాడు ఏం పట్టుకురారు, నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి చర్చలు మొదలైనవి. ఖచ్చితంగా అక్కడ రాయబారితో మాట్లాడతారు, వారిని చక్కగా మంచి మంచి పద్ధతుల్లో ఇండియాకి తీసుకొస్తారు, ఏం అనుమానం లేదు. లేదా అక్కడే అతనికి ఈ వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అమెరికాలో ఉన్నటువంటి ఇదేంటంటే, ఆ దేశంలో ఉండి ఇంకొక దేశం మీద కానీ, ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మీద కానీ రేసిజం, లైక్ పొలిటికల్ రేసిజం, అలాంటిది క్రియేట్ చేయటం అనేది నేరం ఆ దేశంలో. సో మన ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టెన్షన్లో వాళ్ళకు ఉంటాయి, అక్కడ లాయర్ల ఫీజులు ఎక్కువ, పాపం పెద్ద పట్టించుకోలేకపోవచ్చు. ఏంటంటే విచ్చలవిడితనాన్ని సోషల్ మీడియాలో మంచిది కాదు. ఎప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు, నా డాష్ డాష్, లా డాష్ డాష్, ఆ బాబు గారిని అయితే ఒక మాట కాదు. అలాగే ఇంకా ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు బయట దేశాల్లో ఉండి ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విరుచుకొని పడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు యుఎస్ వీసా ప్రాబ్లం లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా, యూకే మాత్రం వెళ్తా ఖచ్చితంగా. బాగా రెచ్చిపోతున్నారు, తప్పది. ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో, ఏమైనా చేసుకో, అబద్ధాలు స్ప్రెడ్ చేయొద్దు. అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం మీద ఇలాంటి బ్యాడ్ న్యూస్లు, తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం. అది ఖచ్చితంగా స్పందించాల్సిందేనండి, సమయం ఇది. అదే నిజంగా. అంటే మీరు ఏ రోజున పార్టీ తరఫున కానీ, ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీదైన గళాన్ని చాలా గంభీరంగా, చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఓకే, మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈ రోజు మీకు మిషన్ కంప్లీటెడ్. ఈ సందర్భంగా ఒకసారి గత 5 ఏళ్ళలో జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ, ఈరోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ, లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున, ఏమనిపిస్తుందండి మీకు? డెఫినెట్గా అండి, నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్పాను, ఇంత ముందే చెప్పాను, ఎలక్షన్ ముందే చెప్పాను, ఈవెన్ బాబు గారికి కూడా చెప్పాను. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజారిటీలు రాబోతా ఉన్నాయండి అని కూడా చెప్పాను. సో ఏంటంటే, ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కులం ఇష్టమా, నిజంగా ఆ పార్టీ ఇష్టమా, ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత, మీ బాధ్యత.
రాష్ట్రం ఇంపార్టెంటా, భావితరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి. నేను ఈరోజు అందరికీ ఒకటి క్లియర్గా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా, ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి. తను నేర్చుకున్నది వ్యాపారం, ప్రజలు, పరిపాలన, భావితరాలు, వాళ్ళ అవసరాలు, ఇలాంటివి ఆయనకు తెలియదు. ప్లీజ్, అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. తను మీరందరూ గత 10 రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా చెప్తా ఉన్నాం, అతను బిచ్చం వేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు, నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు. విద్యా వ్యవస్థను మార్చానంటాడు, డబ్బులు ఇచ్చానంటాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు, మంగళ షాపులు, గొర్రెల పెంపకం, వీటితోటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ అసలు ఎలా, నేను అనేది ఒకటే, ఇంత కులపిచ్చి ఉండకూడదండి, ఇంత కులపిచ్చి ఉండకూడదు ఎవరికి కూడా. అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఎవరైనా ఇంత కులపిచ్చి ఉండకూడదు. ఎవడికి ఏమీ చేయడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా? ఒక్కసారి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా, విమర్శించా. నా బాధ్యత, నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రం ఇంపార్టెంట్. కరెక్ట్ మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది. నేను మాట్లాడాను, ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను, పర్సనల్గా కాదు, రాజకీయ విమర్శలు చేశాను నేను. అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు, ఒక విజనరీ. అరుదుగా వస్తాడు. కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు. అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన. సైబరాబాద్ను కట్టింది ఆయన కదా. ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో ఈరోజు ఇంత అభివృద్ధికి కారణం ఆయన కాదా? అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే, అలాంటి విజన్ ఉన్న వ్యక్తి, ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారణంలో పెట్టి అని ఆ రోజు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అండి అది, అసలు ఎంత దుర్మార్గం. ఆయన్ని, ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్. లేకపోతే ఆ రాష్ట్రం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.